హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏమంటే ఊరికెళ్ళినాను. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా సరదాగా అయితే గడిపినాము. ఈమె మా అత్త అనమాట. మా అత్తతో నేనైతే చాలా సరదాగా ఉంటాను. ఇప్పటి నుంచినే కాదు, చిన్నప్పటి నుంచి మా అత్త అంటే మాకు చాలా ఇష్టము. చాలా సరదాగా గడుపుతామన్నమాట. ఫ్రెండ్లీగా ఉంటాము. ఇంకా మా మామ వచ్చినా కూడా అంతే, మా మామతో కూడా మాట్లాడతాం. ఇలానే సరదాగా అయితే ఉంటాం మేము. ఇంకా అలానే అక్కడ ఉండేది మా తమ్ముడు పిల్లలు వాళ్ళనమాట. ఇది బుడంకాయ చెట్టు అంటాం మేము. అంటే అడవిలో దొరుకుతుంది అనమాట. మా ఊర్లో చేనుల్లో కూడా ఉంటాయి, కాకపోతే ఇప్పుడు చాలా కరువు అయిపోయింది. ఇక్కడ ఈ చెట్టు చూసే లోపల నేనైతే కాయలు అయితే కోసేసుకుంటాను. నేనైతే చిన్నప్పుడు భలే తినేదాన్ని, చాలా ఇష్టం నాకు. ఈ కాయలు చూసే లోపలే నాకైతే చాలా హ్యాపీగా ఉండింది. అన్ని కోసి అయితే వేసేసుకున్నాను. మా అత్త బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సౌండ్ రాలేదండి, అందుకనేసి వాయిస్ అయితే తీసేయాల్సి వచ్చింది. నెక్స్ట్ అయితే ఒక షార్ట్ వీడియోనే పెడదాం అనుకుంటాను, మా అత్తమ్మ చెప్పింది. ఇంకా పువ్వులు ఎల్లోలో ఉంటాయి, కాయలు కూడా పచ్చగా ఉంటాయి, తర్వాత ఎల్లోలోకి వస్తాయి, అలా చెప్పు అని అయితే నేర్పిస్తుంది. ఇదైతే జ్యూస్ కాయలు అంటాం మేము. జ్యూస్ కాయలు అంటే దీని లోపల గుజ్జుగా ఉంటుంది. దాన్ని తీసేసి చక్కెర వేసేసి కలిపేసి జ్యూస్ లాగా వడగట్టి తాగుతాము. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఎల్లో కలర్లోకి అయితే మారిపోతాయి కాయలు, చాలా బాగుంటాయి అన్నమాట. అంటే పుల్లగా ఉంటాయి లోపల, కొంచెం బాగా మాగితే కొంచెం తీయగా పుల్లగా అట్లా ఉంటాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఆవులకు మేత కావాలి కదా, మా ఆయన మా కొడుకు అయితే ఇలా కసువు అయితే కోసేసి మూట కట్టేసి ఇంకా మా కొడుకుని అయితే ఇలా ఇచ్చేసి నువ్వు పదరా అనేసి పంపిస్తాను. మా కొడుకు సరేమో నేను వస్తాను అనేసి పోతాను. ఇప్పుడు కూడా కుక్క అయితే మా ఇంటి దగ్గర ఉండింది. కుక్క అయితే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిచ్చినాము. ఇప్పుడు కూడా అది విశ్వాసం అనమాట. ఇంత పెద్ద కుక్క అయినా కానీ ఇప్పుడు కూడా పోతే 2 కాళ్ళు ఎత్తి పెట్టేస్తుంది. చాలా హ్యాపీగా సరదాగా గడిపినాము. ఇంకా చూడండి, ఇక్కడైతే పనిగంటి ఆకు అంటారు కదా, పొన్నగంటి ఆకు అంటారు. ఆ పొన్నగంటి ఆకు అయితే ఇక్కడ విరివిగా దొరుకుతుంది, కానీ వీళ్ళెవరు చేసి తినరు. ఎందుకంటే ఇంకా టైం ఉండదు అట్లా. చూడండి ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్గా ఉంది అసలు. దీంట్లోనే 2 రకాలు. ఇది వచ్చేసి పనిగంటాకు అంటాం. ఇది అరలుకొని ఉంటుంది అనమాట, వేర్లు ఉంటాయి కిందనే. ఇంకో పనిగంటాకు ఆ పక్క చేతిలో చూడ, అది నాటేదానికైతే తీసుకున్నాను నేను, మా గార్డెన్లో నాటుదామన్నట్టు. ఇంకా ఇది కాంచి కూరకు అంటాం మేము, కాంచాకు అంటాము. కాంచి పండ్లు, కూరాకు అన్నీ కూడా బాగానే పనికొస్తాయి. మా పక్కింట్లో మా అక్కకైతే అల్సర్ లాగా ఉన్నింది, తయారైంది. అందుకనేసి హాస్పిటల్లో కారం ఏమి తినద్దు అట్లా అని చెప్పినారంట. ఈ ఆకు తింటే చాలా మంచిది, అందుకనేసి తీసుకెళ్తా ఉన్నా. నాకు కూడా కావాలి, ఇంకా అలానే మా అక్కకి నాకు కూడా అవుతుంది అనేసి. ఇక్కడైతే చాలా బాగుందనమాట కూరాకు. చూడండి ప్రకృతి ఎంత బాగుందో. చూడండి న్యాచురల్గా ఇలా ఉంటుంది అనమాట. చుట్టూ అంటే పొలాలన్నీ అయిపోయినాయి, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వేసేదానికి ప్రయత్నిస్తారు. ఇంకా అంతా కసువు అయితే ఫుల్గా ఉంది. మా చేనులో అయితే ఇలా ఏం లేదు, మా ఊర్లో అయితే చాలా తక్కువ, అంతా ఎండిపోయిందనమాట. ఇక్కడ కొంచెం పర్లేదు, వర్షాలు అయితే కొంచెం పడినట్టుంది. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ ఇల్లు. మా పిన్ని అయితే చాలా సరదాగా ఉంటారు. మా పిన్ని కూడా అంతే, కల్మషం లేని మనిషి అనమాట. చాలా చిన్న పిల్లలాగా చాలా బాగా మాట్లాడతారు. ఇంకా మా పిన్ని వాళ్ళ కూతురు అల్లుడు అనమాట, ఊరికి వెళ్ళిపారేసినారు. ఊరికి బయలుదేరినప్పుడు ఇంకా సరే అనేసి ఇంకా మేము కూడా మాట్లాడేసి బయలుదేరుతున్నాము. ఈమెయితే మా చెల్లి, మా చిన్న కూతురు అని చెప్పినాను కదా, ఆ పాప అనమాట. ఆ పక్క ఉండేది మా అన్న, ఇంకా వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరూ. ఇంకా ఇక్కడే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇంకా పాప అయితే బయలుదేరేసింది. చూడండి వాళ్ళ అమ్మ ఊరికి వెళ్తానే కానీ ఆ పాప అస్సలు పట్టించుకోదు. ఇంకా ఇక్కడైతే ప్రకృతి చూడండి ఎంత బాగుందో కదా. మా ఆయన నేనైతే చేను దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకో చేను అనమాట ఇది. ఫస్ట్ చేనేమో ఫస్ట్లో ఆ పొన్నగంట కోసినాం కదా అక్కడ. ఇక్కడైతే వంకాయలు, అక్కడక్కడ చెట్లు అయితే వదులుకో ఉంటారు మా నాన్న వాళ్ళు, సాంబార్కి ఉన్నీలే అన్నట్టు. అన్ని చెట్లు కూడా, కొన్ని కాకర చెట్లు, కొన్ని వంకాయ చెట్లు, కొన్ని చిక్కుడు చెట్లు అట్లా అయితే వదులుకొని ఉంటారు. ఇంకా ఇంటికి అవుతుంది కదా అనేసి ఇక్కడైతే ఇంకా వంకాయలన్నీ చూసేసి ఇంకా కోసుకుంటాను. వీళ్ళంతా కూడా మా కోసం వేటనమాట. ఖాతా అయిపోయింది మొత్తము. మా నాన్న చూడండి కాకరకాయలు, వంకాయలు, బీరకాయలు అన్నీ కూడా కోసేస్తూ ఉన్నాడు. బిడ్డకు రాని తీసుకోపోని అనేసి. మా తమ్ముడు కూడా అంతే, అక్క చిక్కుడుకాయలన్నీ కోసే అంటూ అన్నాడు. సాలరా ఎందుకులే, వద్దు ఎండిపోతాయి చెట్లు అయినా ఎవరో ఒకరు కోసుకుంటారు కదా అంటే వినడం లేదు. మొత్తం కోసే అనేసి ఇలా అయితే గంప తీసుకొచ్చి మా నాన్న అయితే అడవడు చూడండి. అలా ఇలా పోయేసి అది కోసుకో ఇది కోసుకో, మామిడికాయలు పిక్కొని ఏదేదో చెప్పేస్తాను. మామిడికాయలు, పనసకాయలు, ఏదో అలసందరకాయలు, తర్వాత చిక్కుడుకాయలు, పువ్వులు అన్నీ. అంటే ఇది పప్పాయ కూడా అండి, పరింకాయ చెట్టు ఒకటి ఉంది, అది కూడా కోసేసి పెట్టేసినాడు. అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి చూడండి. ఇవి ముల్లంగి పెద్దవైపోయి ఇట్లా కాయలు వచ్చేసింది. విత్తనాలు కనేసి ఇంకా అలానే వదిలేసినారు చెట్టు. దాని లోపలైతే విత్తనాలు ఉంటాయి. మేము ఈ కాయలు తినేవాళ్ళము ముందైతే. మేము చూడండి ఇప్పుడు కూడా తింటా ఉన్నాను, కాయలు అయితే తినే అలవాటు. దీని లోపల విత్తనాలు అయితే చూడండి, ఇది ముల్లంగి అనమాట. ముల్లంగి విత్తనాలు ఇలానే తయారవుతాయి. ఇంకా పిల్లలకైతే చూపిస్తాను ఇలా తయారవుతాయమ్మా విత్తనాలు అనేసి.
ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కాంచి పండ్లు, అదే కాంచి కూర అంటాం కదా, ఆ పండ్లు అనమాట. ఇది పండ్లు ఆకులు అన్నీ పనికొస్తాయి. మన అన్న చూడండి పోయేసి అక్కడ పోయి ఇక్కడ పోయేసి అన్నీ కోసుకొచ్చి చేసేస్తాడు ఆతృతగా. పరుగులు తీస్తా అన్నాడు, ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా తొందరగా అనేసి. అంటే వదిలేసి చాలు అనేసి నేను ఉంటే ఉండు ఇంకా కొంచెంసేపు ఉండు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఆ చెట్టు ఉంది ఈ చెట్టు ఉంది అనేసి చెట్టు పోయేసి వెతికేస్తాం. చిన్నప్పటి నుంచి కూడా అబ్బా అని పిలుస్తాము, అంటే అలవాటు అయిపోయింది. అబ్బా అంటాం మేమైతే, నాన్న అని పిలవము, అబ్బా అనే అంటాము. చూడండి వంకాయలు 2 ఉన్నాయంట చెట్లు. అయ్యో ఈ చెట్లు 2 ఉన్నాయి అనేసి చూపిస్తున్నాడు. అదే పండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు, కూరాకు, వంకాయలు అన్నీ కూడా కోసి మొత్తం మూటలు కట్టేసినారనమాట. ఇంకా మ్యాంగోస్ కూడా అండి అన్నీ కూడా కోసి మూటలు కట్టేసినారు. మా తమ్ముడు అయితే మొత్తం వీళ్ళందరూ కూడా మాకు కోసి ఇస్తున్నారు. ఇదైతే ఈ పాప అయితే అదే మా చెల్లి కూతురు చెప్పినాను కదా, మా చిన్న మనమరాలు. ఆ పక్కుండే పాప అయితే మా ఇంకో అన్న మనమరాలు అనమాట. ఆ పాప వాళ్ళ ఊర్లో ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చూసుకున్నట్లయితే చూడండి పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు చూడండి, ఇట్లా టమోటాలు పచ్చిగా ఉండేవి, చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇలా కోసి అన్నీ మిక్సింగ్. ఈ పాప అయితే ఇంకా కోసి వేసేస్తా అన్నారు వీళ్ళు. నవ్వుకుంటా చాలా సరదాగా ఉంది. ఇంకా కాసేపు ఉండాలనిపించింది, అంటే పిల్లలతో అంతా ఎక్కువ మాట్లాడాలి. ఈ మ్యాంగోస్ అయితే ఈసారి చాలా రేట్లు తగ్గిపోయినాయి పాపము, అలానే వదిలేస్తున్నారు చెట్లలో. ఆ చెట్లలో కూడా అలానే వదిలేస్తున్నారు, చాలా వదిలేస్తున్నాయి కాయలు. కాకపోతే రేటు బాగాలేదనేసి ఇంకా అలానే రేటు బాగాలేదంటే ఎక్కువ రేటు రాలేదు, వేస్ట్ అయిపోయింది అనమాట. అడిగే వాళ్ళు కూడా లేరు. తోపుల్లో కూడా అలానే వదిలేస్తున్నారు. చూడండి చాలా ఉన్నా కానీ మా నాయన కోసి వేసేస్తా ఉన్నాడు. కానీ అంతే అడావుడి, అదెత్తి ఇదేసి అనేసి అంటూ ఉంటాడు మా నాన్న. ఇంకా ఏదైనా మర్చిపోయినావా, ఇంకేదైనా కావాలా అనేసి అడుగుతుంటాడు. ఈ కాయ కూడా నా కోసమే దాచిపెట్టున్నాడు. ఇంకా ఇక్కడైతే నేరేడు పండ్లు ఇప్పుడిప్పుడే కిందనే అయితే ఒక 2 గుత్తులు వదిలినింది. కాయలు ఉండే చెట్టుకే దెబ్బలు అంటారు కదా, అలా ఈ కాయలు ఉన్న చెట్టుకైతే చూడండి ఎంత కష్టం వచ్చి పడిందో. మొత్తం కాయలన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి, వచ్చేది లేటు. కానీ మేమైతే ఆ గ్రీన్ కలర్లో నుంచి కొంచెం కాయలు అయితే రంగు మారినాయి, ఆ కాయలను అయితే కోసేయాలనేసి. ఇంకా ఇలా అయితే మా తమ్ముడు అన్నాడు, అక్క దీంట్లో పండ్లు మారినాయి చూడి కోసుకొనేసి అన్నాడు. ఇంకా దానికోసం మా వేట అయితే మొదలైందనమాట. చూడండి ఎన్ని కష్టాలు పాపము. ఇంకా ఆ చట్నీ ఇలా ఉంచి ఏదేదో చేసి ఇంకా ఇలా అయితే ఆ కాయలు మొత్తాన్ని కోసేసుకున్నాము. ఇంకా పిల్లోడు చూడండి గబగబా పోయేసి చెట్టు ఎక్కేస్తా అన్నాడు. నేను ఎక్కేస్తానని, ఒరే దిగరా స్వామి ఎక్కద్దు అనేసి అంటా ఉన్నా. వాడిని పోయేసి ఎక్కి తొందరగా కోస్తానంటా ఉన్నారు. ఇన్ని పాటలు కాదు చూడండి మా పాటలు. ఇంకా ఇది పట్ట కదా జారిపోతూ ఉంది, ఆ కొమ్మేమో అందనంటా ఉంది. మేము ఇంతమంది అందించినా కానీ అందడం లేదు. మా ఆయనేమో అట్ట తిప్పి టమోటా బాక్స్ అయితే వేసి ఎక్కినాము, అయినా కానీ నాకు అందలేదు. నేనే చూడండి మా ఆయన కంటే హైట్ అయిపోయాను అనమాట నేను. ఇంకా ఇలా మొత్తానికైతే దాన్ని కోసే వరకు వదలలే నేనైతే. ఒక గుత్త అయితే దొరికింది, కోసేసుకున్నాము. కానీ నాకు తినేదానికంటే కూడా కోసేదంటేనే చాలా ఇష్టం. చూడండి సింపుల్గా అట్లా రంగు మారిందంతే. ఆ కాయలను అయితే వదలలేకుండా కోసుకున్నాం మేము. మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి కాయలన్నీ, మీకు కనబడలేదు కానీ ఫుల్ కాయ వదిలేసింది అనమాట ఈ చెట్టు. సరిగా మీకు కనబడతా ఉండలేదేమో, చిన్న సైజులు అయినా కానీ ఫుల్గా అయితే వదిలేసింది. ఇంకా మొత్తానికి ఆ కాయ అయితే కోసేసినాం మేము. ఇంకా ఇలా అయితే సరదా అనమాట, అన్ని చెట్లలో పోయేసి అన్ని కాయలు అన్నీ ముట్టుకొని ఇంకా అవన్నీ చేసేది. ఇంకా ఇలా చాలా చాలా సరదాగా అయితే ఇంకా మా టైం అయితే గడిచిపోయింది. ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఇదైతే మా ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట, చాలా పవర్ఫుల్. ఇక్కడ పువ్వులు అయితే వేసేసి దేవుడా నన్ను బాగా కాపాడు, ఏదైనా తప్పులు ఉంటే నువ్వే క్షమించు అనేసి అయితే నాకు లాస్ట్ అయితే ఇక్కడ నుంచి కాసేపు అయితే లైవ్ వేసినాను, తర్వాత అయితే ఆఫ్ చేసినాను. పిల్లలతో అయితే చాలా సరదాగా ఉంది కదా, చూడు పాపం వాళ్ళు అయితే ఇలానే కూర్చున్నారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలానే సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.